టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రదీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం. శ్రీగురుభ్యో నమః. బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ వారం మనం గ్రహస్థితులు ఎక్కడెక్కడ ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. మనకి ఈ రాహువు కుంభరాశిలో, శని మీనరాశిలో, సింహంలో కేతువు యథాతథంగా ఉన్నారు. గురు శుక్రులు ఇద్దరూ కలిసి మనకి ఈ కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే రవి, కుజ, బుధ గ్రహాలు మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశులు అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారిగా ఏ ఫలితాలు ఇస్తాయో చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయండి. 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మీరు చక్కగా బ్రహ్మాండంగా విజయ పరంపర సాధిస్తున్నారు. మీరు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. చుట్టాలిళ్ళకి మీరు తెగ వెళ్ళిపోతూ ఉంటారు. బెంగళూరు లాంటి ఊర్లు కూడా చాలా దూరం అని అనుకోకుండా మీరు వెళ్ళడము, ఉండడము, థాయిలాండ్ దేశాలు వెళ్ళి వచ్చేయడము, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు. థాయిలాండ్ మసాజులు కూడా చేయించుకొని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ వారంలో ఉంటారు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయండి, అప్పుల బాధలు ఉన్నాయండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ బాధలన్నీ కూడా త్వరలో మీకు ఈ వారంలో తీరడానికి కొంతమంది పరిచయం అవుతారు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఇచ్చేటటువంటి ధన సహాయంతో వ్యాపారాలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అండ్ పౌల్ట్రీసు ఇలాంటివన్నీ కూడా మీరు వ్యాపారాలు, వ్యవసాయము ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాల కోసము ఎదురు చూస్తూ ఉంటారు. చాలామందికి విదేశాల అవకాశాలు వస్తాయి. అలాగే విదేశీ పిచ్చి చాలామందికి ఈ రాశి వారిలో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి ఉంటుంది. కాబట్టి కొత్త కొత్త వస్త్రాలు కొంటారు, ఇంట్లో కొత్త కొత్త సామాను కొంటారు. మీ తల్లిదండ్రులందరూ కూడా మీ ఇంట్లో ఉండి చక్కగా మీరంతా కూడా టైంపాస్గా, కాలక్షేపంగా మీరు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చంద్ర జపం చేసుకోండి. మనశ్శాంతి అస్సలు లేదు. ఆడబడుచు అమెరికా వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది, చచ్చిపోయేటప్పుడు సంగతి దేవుడు ఎరుగు. ముందు అయితే ఎంజాయ్ చేస్తుంది కదా, అమెరికాలో ఎంజాయ్ చేస్తుంది కదా అని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చంద్ర జపం చేసుకోండి, చంద్ర స్తోత్రాలు చదవండి. చంద్రుడికి కిలోంపావు తెల్లని బియ్యము, ఆ తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి దానం చేసుకోండి. ఓం దుర్గాయై నమః అంటూ దుర్గాదేవి మంత్ర జపం చేసుకోండి. జమ్మి చెట్టుని మీ ఇంట్లో కుండీలో పెంచుకోండి. తులసమ్మ చెట్టు పూజ చేసినట్టుగా పూజ చేసుకోండి, సరిపోతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.